ప్రియమైన సహోదరి సోదరులకు క్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకున్నాం. యూట్యూబ్ ఛానల్ టీడీసీ లైవ్ కు స్వాగతం. మీరు గనక మమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటే గనక సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని కూడా ట్యాప్ చేయడం ద్వారా మీరు మా లేటెస్ట్ వీడియోస్ మరియు లైవ్ నోటిఫికేషన్స్ మెయిల్ రూపంలో నోటిఫికేషన్ పొందగలరు. అదేవిధంగా మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రేమించిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మరొక సందర్భాన్ని మేము తెలుసుకునబోతుండగా మమ్మల్ని నెత్తలు వెలిగించండి. వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని మీ బిడ్డలు ప్రసాదించమని యేసు వారి పరిశుద్ధ నామని ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవులారా, మరి క్రీస్తు బోధ లేదా బైబిల్, మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ సందేహమా, సర్వమానవులకి సందేశమా? సందేహం ఏమీ లేదు. మహాజ్ఞానులు సైతం క్రీస్తు యొక్క బోధతో, బైబిల్ బోధతో ఒప్పించగలిగాం. సత్యం ఉంది గనక, దానిలో క్లారిటీ ఉంది గనక ప్రపంచం ఒప్పుకొని తీరింది గనుకనే ఈ యావత్ భూమి మీద కాపురం ఉన్న అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని భాషలు అందరూ కూడా బైబిల్ అంగీకరించారు. క్రీస్తు బోధకు మరి శిరస్సు ఉంచారు. ఇది మనం బాగా తెలుసు. అయితే ప్రియమైన దేవులారా, మనం గమనిస్తే క్రీస్తు బోధ సందేహం ఏమీ లేదు. కేవలం మనకు తెలియకపోవటం వల్లనే అది సందేహం అనిపించిందే గాని క్రీస్తు మాత్రం దానిని, క్రీస్తు బోధను అనుసరించి నడిచినటువంటి ఆయన శిష్యులు గాని ఆ విషయంలో వాళ్ళకి సందేహం ఏమీ లేదు. చాలా తేటగాను, క్లియర్ గాను, ప్రజలకు అర్థమైనట్టు వాస్తవ సంగతులతో, అద్భుతాలతో, వారి మధ్య సూచక్రియలతో అంతా కూడా బైబిల్ అనేటువంటిది ఎక్కడా కూడా అనుమానం లేదు. దేవుని చెప్పినటువంటి మాట నిత్య సత్యం అనే దానికి ఇప్పుడు మనం విన్నాం. అయితే క్రీస్తు బోధలో ఉన్న సందేశం ఏమిటి, బైబిల్ బోధలో సందేశం ఏమిటి, అది విందాం. జాగ్రత్తగా విందాం, ఎవరో మాట్లాడుకోవద్దు. జాగ్రత్తగా మన బైబిల్. ఇందుకే బైబిల్ బోధలో ఉన్న సందేశం ఏమిటి, అసలు సందేశం అంటే ఏమిటి? పాయింట్ మనం ఎప్పుడు కూడా టైటిల్ పెట్టుకోవడమే కాదు, టైటిల్ అర్థపూర్వకంగా ఉండాలి, మనం చెప్పేదానికి పునాది అయి ఉండాలి. సందేశం అంటే సమాచారము అని అర్థం. ఏమండి? సందేశము అనగా సమాచారము అని అర్థం. అంటే రిపోర్ట్ అంటారు, మన ఇంగ్లీష్లో అయితే రిపోర్ట్. మీరు అప్పుడప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినప్పుడు బ్లడ్ ఇస్తారు. వాళ్ళు ఏమిస్తారు మీకు? ఏ రిపోర్టు? బ్లడ్ రిపోర్ట్. రిపోర్ట్ అనగా సమాచారం. ఏం చెప్పింది ఏంటండి సమాచారం? ఏంటండి రిపోర్ట్? ఏముందా రిపోర్ట్లో అంటారు కదా. మనం ఇంగ్లీష్లో మాట్లాడకుండా కనుక కొన్ని అర్థాలు మనకు తెలియక గాలి కొట్టిపోతున్నాయి ఇలాగా కనుక అలా కాకుండా బ్లడ్ రిపోర్ట్ ఇచ్చింది అన్నారు. అంటే బ్లడ్ గురించి అంటే సమాచారం వచ్చింది. ఏమొచ్చింది? నెగిటివ్ అని వచ్చిందా, పాజిటివ్ అని వచ్చిందా? ఇన్ఫెక్షన్ ఉందని తెలిసిందా, ఇన్ఫెక్షన్ లేదని తెలిసిందా? వైరస్ ఉందా లేదా? తెల్ల రక్త కణాలు ఎంత ఉన్నాయి, ఎర్ర రక్త కణాలు ఎంత ఉన్నాయి, ప్లేట్లెట్స్ ఎంత సైజ్, ఎన్ని అంత మోతాదులో ఉన్నాయి, దీని అంతటిని కలిపి ఏ రిపోర్ట్ అన్నారు? బ్లడ్ రిపోర్ట్. బ్లడ్ రిపోర్ట్లు చాలా ఉన్నాయి. అంటే మీకు వచ్చే రోగాన్ని బట్టి చేస్తారు కదండి. దీని ఏమన్నారు? బ్లడ్ రిపోర్ట్ అన్నారు. సమాచారం అన్నారు. ఉదాహరణకి కిడ్నీ గురించి చేశారే అనుకోండి, దాన్ని కూడా ఏమన్నారు? రిపోర్ట్ అన్నారు. అయితే గుండె గురించి చేశారనుకోండి, దాన్ని కూడా రిపోర్ట్. స్కానింగ్ రిపోర్ట్. స్కానింగ్ సమాచారం అని అర్థం. ఏంటి ఆ సమాచారం? మీకు బాగా తెలిసింది. ఇప్పుడు సర్వమానవాళికి సందేశమా అని నేను టైటిల్ పెట్టాను. అంటే బైబిల్ రిపోర్ట్ ఏమిటి అని అర్థం, అంతే కదండి? ఎస్, బైబిల్ రిపోర్ట్ ఏమిటి? బైబిల్ రిపోర్ట్ రావాలంటే బైబిల్ పక్షంగా మధ్యవర్తిగా వచ్చినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈయనే రిపోర్ట్.
అర్థమైందా మీకు? ఈయనే సమాచారం. జాగ్రత్తగా మీరు. బైబిల్ సందేహంలో నుండి సందేశానికి మారింది. సందేశం అనగా సమాచారము అంది. సమాచారం అనగా ఇంగ్లీష్లో వెళ్ళేటప్పటికి రిపోర్ట్ అన్నారు. ఏమిటా రిపోర్ట్? బైబిల్ యొక్క పరిశోధన చేస్తే దానికి వచ్చిన సమాచారం ఏమిటంటే శరీరధారిగా వచ్చిన క్రీస్తు అన్నాడు. అయితే శరీరధారిగా వచ్చినటువంటి క్రీస్తు ఏమండి మరణించిన తర్వాత వచ్చిందే దాన్ని ఏమన్నారు? మరణించిన తర్వాత కూడా రిపోర్ట్ ఇస్తారు కదా. ఏ రిపోర్ట్ అది? పోస్ట్ మార్టం కాకుండా మరణ ధృవీకరణ పత్రం అంటారు. అది డెత్ సర్టిఫికేట్. రిపోర్ట్ ఏమిటి? యేసుక్రీస్తు వారు నిజంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి బట్టి హత్య చేయబడ్డాడు గనక, హత్య కదండి కదా, ఎంతమంది ఒప్పుకుంటారు ఇది హత్య కాదని? ఉదాహరణకి ప్రభుత్వం ఉరిదీసింది, హత్య? మీరు ఇక్కడ డైనం పడ్డారు. ప్రభుత్వం ఉరిదీసింది, హత్య కాదు. మరి అప్పుడు రోమపౌత్రమే కదా యేసుని చెప్పింది, మీరు హత్య ఎలా అంటారు? అయితే బైబిల్ ఏమంటుందో చూడండి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 27 నుంచి చూద్దామండి. ఏమండి? వారిని తీసుకొచ్చి సభలో నిలువబెట్టగా, అపోస్తలుని తీసుకొచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వానిని చూచి, మీరీ నామం బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య చేసేది ఏంటండి? హత్య. మీరు ఎంతకేమన్నారు? హత్యనండి అన్నారు. అయితే ప్రభుత్వం ఉరిదీస్తున్న వాళ్ళది హత్య అంటే కాదండి అన్నారు. మరి రోమా గవర్నమెంటే కదండి యేసుక్రీస్తుని సిలువేయించింది, చంపింది. మరి గవర్నమెంట్ చేసింది కూడా హత్య అవుతుందా? చంపింది ఎవరినైనా చంపబడితే ఆ చంపబడిన క్రియని ఏమంటారంటే హత్య. అది గవర్నమెంట్ చేసిందా, నువ్వు చేసావా, భార్య చేసిందా, భర్త చేసాడని కాన్సెప్ట్ తర్వాత. చంపబడ్డాడు గనక, చంపిన దాన్ని ఏమన్నారు? హత్య అన్నారు. అది ప్రభుత్వం చేసిన హత్య, లేదా చట్టం చేసిన హత్య, లేకపోతే ఏ హత్య అనేది తర్వాత హత్యే, చంపారు. దాన్ని ఏమన్నారు? అప్పుడు ఈ ప్రధాన యాజకులు ఏమంటున్నారంటే, ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారని. వాళ్ళు హత్య చేసింది మీరే అని చెప్పారా, సువార్త చెప్పారా? అపోస్తలులు ఏం చెప్పారు? పలానా వాళ్ళు యేసుని చంపేశారని చెప్పాడా? హత్య చేశారన్నారండి అలా. కానీ వాళ్ళ బోధ మీరు తప్పు చేశారు అన్నట్టుగా ఉంటుందండి. అంటే ఎవరి మీదో దోషారోపణ జరుగుతుంది. ఎవరి మీద చేయాలి దోషారోపణ? యేసు హత్య ఎవరి మీద చేయాలి? తెలివైన వాళ్ళు ఎవరని చెప్పచ్చు? బైబిల్ తెలివైన వాళ్ళు. ఈ మధ్య యేసు యొక్క హత్య ఎవరి మీద తోసేయచ్చు? ఎవరి మీదకండి? దేవుని మీదుగా, యూదుల మీదుగా? అయ్య బాబాయ్, నేనే చెప్పేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అలాగనే ఏమందము? యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపములకు లోనై ఉన్నారని. ఎవరి మీద దోషారోపణ? పాపులని ఎవరి మీద దోషారోపణ? అందరూ, ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు, ఏ భేదం లేదా? 23 వచనం 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. ఇందుకు ఇప్పుడు ఎవరు పాపులు? అందరు పాపులు. యేసు పాపి కాదు, జాగ్రత్త వినండి. ఇప్పుడు పాపం చేసిన వాడు ఏమవ్వాలి? పాపమునకు జీతం మరణం. అంటే ఎవరు చావాలి?
చావాలి. కానీ ఎవరు చనిపోయారు? పాపం చెయ్యని వాడు చనిపోయాడు. అంటే ఇప్పుడు పాపమైన దోషారోపణ ఎవరి మీద చేయబడింది? యేసు మీద, మన మీద. ఇందా చదివారు కదండి, యూదులేమి గ్రీసు చేస్తారని అందరూ పాపంలోకి లోనయ్యారని ఇంతకు ముందే. అంటే ఇంతకుముందు రిపోర్ట్ ఏమొచ్చింది? మీరే అంటే పాపం చేశారు కనుక మీరే చావాలని రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్ట్ని ఏం తారుమారు చేసేసాం? అది ఈ దోషులందరూ కలిపి నిర్దోషంగా వేసేసారు ఈ కేసుని, సత్యంబాబు మీద వేసేసినట్టు. అప్పుడు సత్యంబాబు ఆయన మరి ఆయన సత్యం అన్నాడు కదండి, నేనే మార్గమును. కనుక అప్పుడు సత్యంబాబు ఆయనే. కనుక ఈ కేసు ఎవరి మీద గంటేశారు? ఆయన మీద గంటేశారు. శిక్ష ఎవరు అనిపించారు? అటు అందరు కలిపి ఏం చేసేప్పుడు ఆయన్ని చంపేశారు. ఇప్పుడు ప్రభుత్వం మీద వేయడం, మన అందరి మీద వేసుకోవాలి కేసు. అది మనందరం కలిపి చంపేశాం. అంటే మీ పాపములే కదా ఆయనను సిలువ వేసింది అనడా? అనడా. మన పాపాలే సిలువ వేసాయంటే దోషం అంతా ఆయన నెత్తి మీద పడింది. ఆయన మన కోసం శాపమై అంటారు. అయితే ప్రియమైన దేని వల్లరా, ఇప్పుడు యేసుక్రీస్తు వారిది కూడా సమాచారం వచ్చింది. డెత్ రిపోర్ట్ వచ్చింది. మరణం ఆయన మరణించడం వల్ల వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి? యేసుక్రీస్తు వారు మరణించడం వల్ల వచ్చిన రిపోర్ట్ ఏంటి? సమాచారం ఏంటి? తిమోతికి రాసిన మొదటి పత్రిక ఏమండి, రెండు తిమోతికి రాసిన అపొస్తలుడు పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుండి చూద్దామండి. 9వ వచనం నుండి చూద్దాం. ఏమండి, మొదటి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన క్రియను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములను క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఏమండి, అసలు ఈ రోగం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఈ రోగం ఎలా వచ్చింది, రిపోర్టు. తర్వాత చిట్ట చివర రాయి ఏ సైజులో ఉందో 6 mm 9 mm 10 mm అని ఎత్తడే అది చెప్తాను. ఇప్పుడు ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, జాగ్రత్త వినాలి, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి. మళ్ళీ చెప్పాలి ఇప్పుడు రిపోర్ట్ సమాచారం చాలా జాగ్రత్త వినాలండి. ఇప్పుడు బైబిల్ సందేశమా అంటే ఎస్ సందేశం అన్నాడు. ఏంటి ఆ వచ్చే సందేశం? మాకు సమాచారం ఏంటి? దీనివల్ల ఏంటి ఏంటంటే, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి పనికిరాని దానిగా చేసేసాడు, వ్యర్థమైన దానిగా చేసేసాడు. నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. అంటే ఈ రిపోర్ట్ ద్వారా నువ్వు ట్రీట్మెంట్ పొంది బాగుపడాలంటే నువ్వు ఖచ్చితంగా సువార్తను వినాలి. ఈ సువార్త మీరు వినడం ద్వారా జీవము అక్షయత అనేవి మీకు వస్తుంది. జీవం నిత్య జీవం, అక్షయత నాశనం లేనిది. జీవమును అక్షయతను సువార్త ద్వారా వెలుగులోనికి వచ్చింది అన్నాడు. ఎస్, బాగానే ఉంది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చినటువంటి దాన్ని రిపోర్ట్ చూస్తే యేసుక్రీస్తు వారి యొక్క సందేశం. ఇప్పుడు సందేశాన్ని మనం విందాం జాగ్రత్తగా. మత్తయి సువార్త 9వ అధ్యాయం, ఎక్కువసేపు చెప్పండి ఇవి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం నుండి చూద్దాం. 9:23. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి, ఓ పిల్ల చచ్చిపోయింది. అధికారికి యేసుని రమ్మన్నారు. యేసు వెళ్ళేప్పటికే ఆ పిల్ల చనిపోయింది. అప్పుడే చావు బేడాలు వచ్చేసి వాయించేస్తున్నాడు. అప్పుడే దాన్ని ఏమన్నారు, పిల్లల గ్రోవులు వాయించేవారు అన్నాడు. అప్పుడే వచ్చి డివి 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 అని వాయించారు చూడండి అన్నాడు. ఆ ఇంటిని ప్రాణాలు పోతాయండి బాబు, అయ్యేటు కానీ ఆ ఏడు డ్రమ్ములు పెట్టుకుని గోగుతూ ఉంటారు అలాగా. ఓ డ్రమ్ముకేమో పక్కన తాళ్ళు కట్టేసి ఉంటాయి, డ్రవా డ్రవా అంటూ ఉంటుంది. అది ఆ ఏంటంటే గుండెలు ఏంటి ఆ చచ్చిపోతే మరి ఎంత భయంకరంగా ఉంటుంది అనిపిస్తుంది. అసలు జడిపెట్టక తీసుకెళ్తున్నారో లేదా దేనికి తీసుకెళ్తున్నారో తెలియదు. ఆ కంగార ఆ పైన ఏమో కూర్చోబెడతారు, ఆ తలకేమో గివి గివి అన్నట్టు ఇలా ఊగుతుంది. ఆ పైన చెంబోటి మన ప్రాణానికి, కింద మెడకే చెంబుకి ఊగుతుంది. కింద కోడి ఒకటి, మరి శుక్రవారం మంగళవారం ఒకటి, ఆ కోడి కింద ఊగుతూ ఉంటుంది, అక్కడ పెడ ఊగుతూ ఉంటుంది, పైన చెంబు ఊగుతుంది, 3 ఊగుతూ ఉన్నాయి. ఈ తాగేశ్వరుడు ఊగుతూ ఉంటాడు.
ఈ తాగినోడు భుజం మీద పెట్టుకుని వీడు ఊగుతుంటాడు, వీడు పెట్టి ఆ మెరలు ఊగుతుంటాయి, ఆ మెళ్ళ మీద చెంబు ఊగుతుంటది, కింద కోడి ఊగుతుంటది, అన్నీ ఊగడమే. ఈ మధ్యలో ఈడు ఊగుతూ ఉంటాడు, గీ 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 అంటుంటాడు. ఆ గోగుతుంటే ప్రాణాలు పైన పోతుంటాయి. అప్పుడే వచ్చేసారంట, శవన్ అప్పుడే వేసేయండి, మొత్తం రెడీ చేసేయండి అని అన్న పక్కన అన్ని రెడీ చేస్తానంటే ఏసుక్రీస్తు వచ్చినప్పటికి. వచ్చేదాకా కూడా ఆగరా? వచ్చే వరకు కూడా ఆగరండి, ఆగరు. పాస్టర్ గారు వచ్చే లోపల నేను కొబ్బరి ముందు తాగేసి నొసల మీద సిలి వేసుకుని ప్రార్థన చేసుకున్నట్టు వీళ్ళు ముందే కంగారు పోతారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు, వస్తున్నాడు. వచ్చి పిల్లల గొల్లు వాయించేవారిని, గొల్లు చేసేవారు. గొల్లు అంటే పిన్ని వచ్చావా అన్నది. పిన్ని వచ్చింది కదా కాసేపు ఆగుతారు, మళ్ళీ చిన్నాన్న వస్తాడు. చిన్నారా చూసావా అంత పని చేసాడని మళ్ళీ ఎడుతుంది, మళ్ళీ ఆగుతుంది. ఎవరు వస్తే ఇప్పుడైతే మనుషులే ఎడుతున్నారు. ఇంతకుముందు డబ్బులు తీసుకొచ్చేవారండి ఏడ్చేవాళ్ళు. అంగలార్పు చేసేవాళ్ళని డబ్బులు తీసుకొచ్చేవారండి. వాళ్ళు ప్రత్యేకంగా నాయన వెళ్ళిపోయావు తండ్రి తండ్రి, అయ్యో అదో రకమైనటువంటి సోదన పట్టది. అన్నం తిన్నావా అని అడిగేవాడు. నాయన ఆ దేవుడు నువ్వు లేకపోతే ఎలా బతకండి రో అంటుంటుంది. దీన్ని వాళ్ళు ఏడవాలి, వాళ్ళు సైలెంట్గా ఉంటారంట, వాళ్ళ దొరికి ఏడవాలంట. ఏమండి, డబ్బులకి బాంబులు అట్టుకొస్తారు, టపాసులు అట్టుకొస్తారు, బ్యాండ్ అట్టుకొస్తారు. దాంతో ఏడ్చేవాళ్ళని కూడా తీసుకొచ్చి ఎంత అందంగా ఉన్నావు రో దేవుడు, ఆ దేవుడు నన్నే తీసుకుపోలేదు రో దేవుడు. మళ్ళీ మధ్యలో దేవుడు, ఆ దేవుడికి ఏం పోయే కాలం వచ్చింది రో ఆయనకా. ఇలా చాలా హాస్యాస్పదంగా కొంతమంది ఎడుతూ ఉంటుంటారు, మీరు బాగా తెలుసు. అప్పుడు మొదటిసారి యేసుక్రీస్తు వచ్చినోడికి యేసుక్రీస్తు వచ్చారు లోపలికి. గొల్లు చేస్తుండ్రు, జనసమూహాన్ని చూసారు. ఏంటి బ్యాండా ఏంటి, సావు డబ్బులు ఏంటి, ఏడ్చేవాళ్ళు ఏంటి అందరం చూసి ఆయన అంటున్నాడు, స్థలం ఏమండి, ఎవరికైనా బాగోకపోతే గబాబు జనం అందరూ వచ్చేస్తే డాక్టర్ గారు వచ్చినప్పుడు ఏమంటారు మీరు? పక్క తప్పుకోండి గాలాడనండి అంటారు. ఇక్కడ గాలాడాలా ఏమాడాలా, ఇక్కడ ఏమి ఇవ్వాలట? స్థలం ఇవ్వండి. ఇప్పుడు చచ్చిపోనోడి కోసం మట్టిగాను దుమ్ముకు దుమ్ముగాను అర్పించడానికి యేసుక్రీస్తు వారు ఆయన వాక్యం చెప్తే ఎక్కువ ప్రార్థన చేతగా రాలేదు. స్థలం ఇయుడి. ఈ చిన్నది నిద్రించుతున్నదే గాని చనిపోలేదని. ఏటా మాత్రం చచ్చిపోనోడికి బతుకున్నోడికి తేడా లేకుండా మనం శవాన్ని తీసుకుపోతున్నాడు కోట్లింగలకి. ఏమని చెప్పండి మీరు? అలా చచ్చిపోవడానికి కానీ బయట శుభ్రంగా ఒట్టుకట్టేసి పని బయటేస్తున్నాం. వీడు ఇంకా చచ్చిపోలేదు, అప్పుడు టెంట్ ఆర్డర్ ఇచ్చేస్తున్నారు, 10 కుర్చీలకు ఆర్డర్ వేసేస్తున్నారు, అప్పుడు టీ ఎట్టేస్తున్నారు పోయి మీద. ఆడు టపాసులకి వెళ్ళిపోతున్నాడు, ఇటు ముందుకు వెళ్ళిపోతున్నాడు. చచ్చిపోయాడు అనగానే ముందు ఇచ్చారా, ముందు తేవాలా, ఇటు పోవాలా అంటే ఇటు ఇక్కడ నుంచి ఊరి నుంచి కదలాలంటే వాడికి ఏం పడాలి? ముందల వచ్చిన బతివాడు రా ఇప్పుడు పోయిరా ఏం చేస్తావురా ముందుకు ఇచ్చినారా. ఆ తర్వాత ఆ పెట్టెట్టుకుని అటు ఊగుతాడు, ఇటు ఊగుతాడు, పాస్టర్ గారి మీద పాడేస్తాడు, సంఘ పెద్ద మీద పాడేస్తాడు. నా చిన్నతనంలో చూసారండి, బురదలో వర్షాకాలం తీసుకెళ్తే బురదలో వదిలేసారు పెట్టిని. ఏమండి, ఒకసారి కర్రీ రూపోయి ఏలాడిపోతుండ్రు పక్కరాగా. ఇటిండా పోటలు ఇటిండా నాకు అర్థం కాదు. స్థలమేవండి, ఈ చిన్నది నిద్రిస్తుందే గాని వారితో చెప్పగా. అప్పటికే కొంతమంది వేసి ఉంటారు కదండి. పాస్టర్ గారు ఎక్కడ తీసుకొచ్చారా అసలు ఏమీ తెలియదు. చచ్చిపోయాడని ఆల్రెడీ మేము అన్ని పురమాయించేసుకుని ఇంత దాకా వచ్చేసిన తర్వాత ఏమన్నాడు? నిద్రిస్తుంది కానీ. ఆ మాట ఎలా ఉంటుందండి? ఆల్రెడీ చచ్చిపోయిన తర్వాత డాక్టర్ గారు సర్టిఫికేట్ పెట్టిన తర్వాత పాస్టర్ గారు వచ్చి ఆగండి, ఇతను చచ్చిపోలేదు బతికే ఉన్నాడంటే డాక్టర్ గారు ఏమంటారు? ఇతన్ని 108లో తీసుకుని పై రూమ్కి తీసుకెళ్ళిపోండి అంటే ట్రీట్మెంట్ ఇతను చేయాలంటారు. అసలు చనిపోలేదని ఎలా చెప్పాడండి బాబు ఆయన? చచ్చిపోయింది అన్నారు కదా వాళ్ళందరూ. కామాత్రం దానికి చచ్చిపోవడానికి మనకు తెలీదా? మన బాడీ మీద చేపెట్టి గుండు కొట్టుకుంటుందో చూస్తాం, మనకు చెసస్కోప్ లేదు కనుక మనం ఎన్ని చేస్తాం, నాడు పెట్టుకుని చూస్తాం, ముక్కు దగ్గర ఎలా పెట్టి చూస్తాం, కొన్ని రెప్పరెట్టి చూస్తాం, ఇన్ని చూసి అయిపోయాడురా అంటారు. మరి మాత్రం తెలియకుండా యేసుక్రీస్తు వారు నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అనమాట. ఇప్పటికీ హాస్యాస్పదమా? ఇప్పటికీ సందేహమా? అప్పుడు వాళ్ళు ఏం చేశారట? ఆయనను అపహాసించారు. ఏమని అపహాసించారు? అబ్బో మరి నువ్వు చెప్తే కానీ మాకు తెలియదు, నేను చచ్చిపోయాడో బతికాడో మరి మాకు తెలియదు, మేము అంత చేతకాలంలో బతుక మాకు ఏం తెలియదు, మరి చచ్చిపోయిన తెలియదు. ఏమండి, ఇతను తప్పు చెప్తాను అనుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు చూడండి, జనసమూహమును పంపేయండి ముందు బయటికి. ఈ గోళంతా ఏంటి ఇక్కడ? వీళ్ళు నాన్న మాట ఏమో మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు శవాన్ని తీసుకెళ్ళిన గోళానండి. తూర్పు వైపు పెట్టండి తలకాయ అంటే కాదు, పడవ వైపు పెట్టండి.
ఆడ కొట్టు చచ్చిపోతుంటారు, పార్లించుకుని కొంపలించుకుని వేసిపోతుంటారు అక్కడ. పాస్టర్ గారు ఏమో అంగి వేసుకుని అలా నిలబడతాడు. ఏం మాట్లాడుతున్నా పాస్టర్ గారి మీదకి వచ్చేది గుణపం ఎందుకు. అందుకు మేము సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడమండి. వాళ్ళు ఎలా పెట్టేస్తారు, పెట్టింది మనకెందుకు వచ్చింది గొడవ పారచండి. ఏమన్నా మళ్ళీ అందరు కొట్టుకుని ఎలా కయ్యారా మీరు చెప్పండి అంటారు. అమ్మ నాయపు తిరిగారు ఏంటబ్బా. తూర్పు కట్టమంటే అడదు గొడవ, అటేపు కట్టమంటే ఇటువంటి. నేనంటాను ఏమండి మీకు ఎలా నచ్చితే అది పెట్టండి. ఇప్పుడు తూర్పు కడితే వేసి వచ్చినప్పుడు తెగుతాడా, పడవలు కట్టబోతున్నా ఎవరా ఆడ కర్మ ఎలా కాలిపోతే అలా పోతాను. ముందు ఏదో రకంగా పెట్టేయండి అంటే మట్టి ఒకటే కదండి. ముందు నువ్వు వేస్తున్నాడు, ముందు పాస్టర్ గారు వేయాల. మట్టి ఎవడేయాలో అది మూడేయాలా, ముందు పారగొండ వెళ్ళిపోవాలా. ఎన్ని గొడవలండి, ఎన్ని దెబ్బలాటలండి, చంపేస్తున్నారండి. ఇది ఎప్పుడు ప్రతిసారి మొన్న వారం కూడా చచ్చిపోయింది. తీసుకెళ్ళినాం తూర్పు కట్టాలి పడబెట్టుకుని గొడవ అయిపోయింది. మళ్ళీ వారానికి కూడా చచ్చిపోయాడు. ఈ మధ్యన 3 వెళ్ళిపోతే కానీ మన ఊరికి తృప్తి ఉండలేదు. 3 లెగాలంట. అక్కడేమో పెట్లు రెడీ, అక్కడ గోతులు రెడీ. ఏంటో అర్థం అవట్లా. అక్కడ చూసారు రెడీగా ఉన్నాయి, రెడీమేడ్ సూట్ కేసులాగా. ఏం చూసారా, అక్కడ పెట్లు రెడీ, కోట్లింగంలో గోతులు రెడీ, పెద్ద హాస్పిటల్లో శవాలు రెడీ, మోసుకెళ్తాకి మనం రెడీ, తాగుతాకి మందు రెడీ, అన్ని రెడీగా ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉంది. జొమాటో ఒకటి వచ్చిందండి. ఇప్పుడు మీరు ఆర్డర్ చేయగలిగిన పక్క నుంచి వచ్చేస్తారు ఫలా ప్యాకెట్ పెట్టుకుని. అలా మీరు అలా చిటికి వేస్తే అటు వచ్చేదానికి వేసుకుని పోతారు. అలా పొందేది భాషగా వచ్చేది. పరదేశంలో మీ ప్రియులు అలా తీసుకెళ్ళిపోవడం. ఇంత హంగామా మనం చేస్తానని ఇంత హంగామా చేసేటువంటి చోటకు వచ్చి చనిపోలేదు, బ్రతికే ఉంది అన్న మాటలు ఉన్న భావం ఏంటి? ఏ ధైర్యంతో మాట అన్నాడు? అది తెలిసి చెప్పాలి సమాజానికి. ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదు కనుక ముందే అందరూ బయటికి పంపండి ఏదో చెప్తుంటారు వీళ్ళు. ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నదే చెయ్యి పట్టుకున్నాడా? అదెంత విచిత్రం అండి. ఇలా చెయ్యి పట్టుకోగానే చిన్నది లేచిందంట. లేతే ఆయన అన్నాడు లేచను ఈ సమాచారము, అది చెప్పను రిపోర్ట్ అని చెప్పాను ఇందాక నేను, సందేశం. ఈ సమాచారం ఆ దేశం అంతటా వ్యాపించేసింది. మన వాడికి ఏదైనా కొత్తగా ఏదైనా చేస్తే మాత్రం ఏమండి కోటలో కిరసనాలు ఎత్తున్నారట అంత అక్కడ ప్రార్థన ఇట్టారంట. ఎవరు చెప్పడు ఎవరికి. కోటలో పంచదార ఎత్తున్నారంట, ఊరంతా కాలిపోద్ది. ఒక్కోసారి కోట కూడా తీరు ఎలా పుట్టించేస్తారు. పంచదార తెచ్చారని భీమైపోయినాయి అంటే అప్పుడే అంటే ఇంకా రాలేదు చేయలేదు. కానీ ఆ పక్క వీధిలో ప్రార్థన ఎడుతున్నారండి. ఈటమ్మ అక్కడ మైకని పడుతుంటే ఏమన్నా తెలియదు. మైకని సింపుల్ ఆడుతుంది దానికి తెలియదా అమేసం చెప్పరు. అది అక్కడ ఏంటని పడుతున్నారు, సినిమా వేస్తున్నారంటే అక్కడ అవి వాది మాత్రం తెలిసిపోయిందా ఏమండి? దసరా కదా సినిమా వేస్తున్నారండి. మరి అక్కడ ఏంటో మైక్ వినపడుతుందంటే ఏమైనా తెలియదు. మైక్ వినపడుతుంది, వాక్యం చెప్తున్నారో ఏంటో తెలీదా. కానీ అక్కడ ఏదో స్టోరీ వినపడిపోతుంది. సినిమా వేసి ఏం సినిమా అంటే కూడా చెప్పేస్తారు. ఇనేసి ఇక్కడ నుంచి తినేసి ఇంత పట్టు లోకం మీద ఉన్నటువంటి మనిషికి దైవ జ్ఞానం మీద లేదనేది దేవుడి బాధ. చిన్నది లేవగానే ఆ సమాచారం ఊరంతా కారిపోయిందంటే అంటే చెప్పేసుకున్నారట. ఒక పిల్ల చనిపోయిందని నిర్ధారించేసిన తర్వాత లేచింది. ఎలా? అదే వచ్చింది. ఎలా లేచింది? చిన్నది. ఇది నమ్మొచ్చా నమ్మకూడదా? నమ్మొచ్చు అన్నారని అడుగుతాను. ఇప్పుడు ఎలాగని నమ్మకూడదన్నా కూడా అడుగుతాను కనుక ఇప్పుడు ఏం అడగాలనుకోండి, టైం లేదు కనుక. ప్రతి వస్తువులోనూ కొంత సమాచారం దాగుంటుందండి. దాన్ని వెలికి తీసినోడే శాస్త్రవేత్త అయ్యాడు. ప్రతి వస్తువులోనూ ఆకులో కొంత సమాచారం ఉంటుంది. ఆకు అడ్డకోత నిలువు కోత మనకు ఎన్ఎస్లో మనకు ఆ పాఠం ఉంది. వెన్నుపాము వెన్ను మొక్క దానిలో కొంత సమాచారం ఉంది. కప్ప జీవిత చరిత్ర దానిలో కొంత సమాచారం ఉంది. అలాగే ఈ లోకంలోకి వచ్చిన ప్రతి ఒక్క మానవ జీవితంలో ఒక సమాచారం ఉంటుంది. మీరు గమనించండి. అలాంటిదే పరలోకం నుండి దిగి వచ్చిన క్రీస్తులో కూడా నిగూఢమై నిక్షిప్తమైనటువంటి ఒక సమాచారం. దాన్ని డేటా అంటారా? అనొచ్చా? ఎస్. మీ కంప్యూటర్లోకి వస్తే డేటా. మీ దానికే ఉందా డేటా? ఆయనకి లేదా? ఉందా? చూపిస్తా. ఏంటది? ఏమండి? అది ఆశ్చర్యం కాదు, సందేహము కాదు, వాస్తవం. రోమపత్రిక 10వ అధ్యాయం. మరి నమ్మారా నమ్మలేదా? 10-16 రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 16 వచ్చింది. అందరూ సువార్తకు లోబడలేదు. ఎందుకు అంటే
ఎందుకనంటే ప్రభువా మేము తెలియజేసిన సమాచారము బా రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 16 వచనం. ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మను అని యెషయా చెప్పుచున్నాడు. ముందే చెప్పారండి యెషయా గారు, మేము చెప్తాం కానీ ఆ సమాచారం సాధారణంగా ఎవడనో నమ్మడు అన్నాడు. ఎందుకంటే నీకంత నాలెడ్జ్ లేదు, దాన్ని నమ్మగలిగేంత కొన్ని చాలా మీకు ఉపయోగపడి ఉంటాయండి. కానీ అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం కాక బాబు దీనివల్ల మళ్ళీ ఎటు నుంచి ఎటు వస్తుందో బాబా నాకు వద్దులేండి, ఎందుకని అలా కదమ్మా, దీనివల్ల మీకు ఏ నష్టం ఉండదంటే ఆయన కూడా వద్దండి. ఏమో ఇప్పుడు దాకా కొత్తగా మెడిసిన్ వచ్చినప్పుడు వేసుకోండి అన్నప్పుడు ఇది ఎవరన్నా వేసుకున్నారండి ఇంతకు ముందని అడుగుతారు, అడుగుతారు భయం వేసుకుంటే ఏమైనా వద్దామని. ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు అందరూ వాడుతుందా, ఎక్కువ మంది వాడుతున్నారండి అన్నారు. ఈ మధ్యన ఎంతమంది వాడారు లేకపోతే వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటో నెట్లో చూపిస్తున్నాడు. ఒక వస్తువు మనకు కావాలనుకుంటున్నప్పుడు దాని మీద ఎంత పర్సంటేజ్లో ఎంతమంది దీనికి ఏమన్నా రేటింగ్, ఎస్ రేటింగ్. చాలా మంది బాగున్నారు అన్నాను, కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ ఇందులో పోతున్నారు. మరి చదువుకునే వాళ్ళైతే ఏమండి హాస్పిటల్ బాగా చూస్తారా, బాగా చూస్తారమ్మా పక్కడు అడిగి ఇప్పుడు మనం అవును ఏం చేసాం 50,000 తినేసాడు ఒక గంటకి. ఏమో మీకు 50,000 చేసాడేమో, నాకు 5,000తో బయటకు వస్తే నేను అన్నాడు. ఏమాడు చిన్న రోగం ఏమో, ఏదో ఒక సమాచారం ఉంటుంది. కొంచెం మీకు తెలియకపోవడం వల్ల భయం వేద్దే. ఏమంటే బొల్లిన హాస్పిటల్కి డబ్బులు ఎక్కువైపోతాయేమో, లేకపోతే సాయంకాలం అంటారా డబ్బులు తక్కువ అవుతాయండి అని మనం ఎలా అడుగుతామో, దేవుడు కూడా అంటే సమాచారం ఇస్తాడంట. కానీ అది ఎవడు నమ్మడం లేదు. నమ్మాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నమ్మాలంటే ఏం చేయాలి? నమ్మాలంటే ఏం చేయాలి అండి చూద్దాం. నమ్మాలి అని అనేటప్పటికీ ఒకని యొక్క సమాచారం మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమాచారం 10 మందిని కనుక్కున్న తర్వాత 10 మందికి ఉన్న రోగాలను బట్టి, వాళ్ళకి జరిగిన ట్రీట్మెంట్ని బట్టి, వాళ్ళకి అయిన ఖర్చుని బట్టి మనం అంచనా వేసుకుంటాం. ఒకవేళ అదే పదానికి కిడ్నీలో స్టోన్ ఉంది అనుకున్నాం, ఈ హాస్పిటల్ ఎంత అవుతుందంటే 10,000 వేసారు నా బిల్లు. ఇక్కడండి నాకు 8,000 వేసారండి. ఇక్కడ 15,000 వేసారా, ఇక్కడ ఏమే 10,000 ఉన్నాయేం కదా. ఇలా మీరు ఆలోచించుకుని ఏదో ఒక హాస్పిటల్ ఎన్నుకుంటారు కదా. అలాగే మీరు కూడా నన్ను గూర్చి అడిగి తెలుసుకోమన్నాడు బైబిల్లో. అందుకే బైబిల్ ఎక్కడ చూసినా అడిగి, యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నాడు? అడుగుడి. అడిగామా ఎప్పుడన్నా? ఏటడిగారు? అప్పులు తీసేమనా? అసలు అడగవలసింది ఏంటో మీరు ఏమడిగారు? మీరు అడగవలసింది రిపోర్టు, సమాచారం అడిగారు. ఏంటండి ఈ హాస్పిటల్ ఏంటంటే మాకున్న రోగానికి అడగవలసింది ఏంటి, మీరు ఏమడిగారు? అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రభువా మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? చెబుతున్నాం కానీ నమ్మడం లేదు. చెబుతున్నాం కానీ నమ్మడం లేదన్నాడు. ఎందుకు నమ్మడం లేదంటే, ఇప్పుడు నమ్మించాలి అంటే సమాచారం గురించినటువంటి డీటెయిల్స్ మీకు డాక్టర్ గారు మీకు రిపోర్ట్ ఇస్తారు. ఇందులో ఎంతమందికి అర్థమవుతుంది? చేయొద్దండి. స్కానింగ్ రిపోర్ట్ ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరో లేరు. పోనీ ఎక్స్రే ఇస్తారు కదా, అది మీకు ఎంతమందికి అర్థమవుతుంది? మరి వచ్చిన ప్రతి ఒక్కరికి అది ఎందుకు చూపిస్తారా? చూడండి మన హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీశారండి, అవి అయితే చూడమన్నారు కదా, చూడకపోతే మేము అలా అన్నీ ఎముకలే ఏం జరిగిందో తెలియదు. కానీ అది కొద్దిగా అది ఎక్కడో ఏమో అంత బ్లాక్లో ఉంది, ఎక్కడో ఉందంటారు, వీళ్ళకి తెలియదు. పెళ్లి రోజున అరుంధతి నక్షత్రం చూడమన్నట్టు ఉంటుంది. ఏటో అది మనకు తెలియదు. ఇదిగోండి రిపోర్ట్ ఎంత, రిపోర్ట్ చూస్తాం. రిపోర్ట్ అసలు మనకు తెలియదు, ఎందుకంటే అది మెడిసిన్ కోర్స్ ఉండే అన్ని. ఆ మెడిసిన్ మనం చదవకపోవడం వల్ల అందులో ఏమీ తెలియదు. అందుకే ఆ రిపోర్ట్ పెట్టుకుని వెళ్ళి డాక్టర్ గారి ముందు నుంచుంటాం అని అలా పెట్టుకుని రాసేసి ఎస్ అని చెప్పి మందులో చేస్తా టాక్ మరి. మరి నీకెందుకు అర్థం కాలేదు? నీకు అర్థమయ్యేదా లేదు కనుక. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చూస్తే అర్థమవుతుందా? అర్థమవుతుంది. అది దేవుడి రిపోర్ట్ కనుక. మరి దేవుడి రిపోర్ట్ నీకు అర్థం అవ్వాలంటే నీకేం తెలిసి ఉండాలి? దైవ జ్ఞానం తెలుసు. నీకు తెలుసా? ఇంటికాడ వినడం బైబిల్ తెలియమా? చదువు మాట్లాడితే మోకాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, అలా 2 చేతులు పైకెట్టేసి నాకు బిస్కెట్లు అందలేదు అన్నట్టు 2 చేతులు పైకెట్టి స్తోత్రం స్తోత్రం అంటే ఎప్పుడు ముంగుతుందో స్తోత్రం తెలియదు, మొదలెడతారంతే. అయ్యా అప్పుడే పలావతని వచ్చినప్పుడు కారం తినేసింది అయ్యా అంటుండు. అంటే ఏ క్వాలిటీ లేవు ఇందులో. అంటే మీకు బ్లడ్ రిపోర్ట్ ఏమీ తెలియడం లేదా? స్కానింగ్ రిపోర్ట్ ఏమీ
తెలియలేదు. రిపోర్ట్ ఎదరెట్టుకుని స్తోత్రం స్తోత్రం అన్నట్టుంది. అది అలాగడితే తెలియదమ్మా. డాక్టర్ గారి దగ్గరికి అట్టుకెళ్ళి ఇస్తే తెలుస్తుంది. అందుకని అక్కడ ఎట్టుకుని ప్రార్థన చేస్తున్నావు ఏంటి? లోపలికి వెళ్ళు. యేసుని చేసి యేసుక్రీస్తు శిలువ మీద ఉన్న బొమ్మ, గొర్రెపిల్లని ఎత్తుకున్న బొమ్మ చర్చిలో పెట్టుకుని స్తోత్రం అంటే అర్థమవుడైనా ఆయన అర్థమవుడు. ఆ రిపోర్ట్ ని బైబిల్లోకి తీసుకొచ్చి ఈ మెడిసిన్ పుస్తకంలో పెట్టి చదివితే ఎవరు వీళ్ళకి చనిపోయిన అమ్మాయి చేయబట్టుకుంటే ఎందుకు తెలిసింది అంటే ఏదో ఒక అద్భుతమైనటువంటి జరిగింది. ఈ అద్భుతం ఎలా జరిగింది? జరిగిందంటే రిపోర్ట్ చదవాలి కదా. రిపోర్ట్ నీకు అర్థమవుతావు. ఆ రిపోర్ట్ లేఖనంలో పెట్టాలి. ఇప్పుడు అంటే ఈ డాక్టర్ గారు చదువుకున్న చదువులో ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి కోర్సు దేనికి సంబంధించినయో, ఏ రోగానికి సంబంధించినయో అందులో కరెక్ట్ గా రాసంటే కనుక డాక్టర్ గారు చూడగానే మందులు రాసి అలాగే నీకు జబ్బు ఇలాగ ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది అని చెప్పి అన్ని మందులు రాసి మళ్ళీ వారం రోజుల తర్వాత కనపడంటారు. మనవాడు తగ్గిపోయిన తర్వాత గుడికి మళ్ళీ కనపడరు. స్వస్థాలకు వెళ్తున్నారండి ఏంటి? మానేశానండి అంటే తగ్గిపోయింది కదా. స్వస్థశాలకు తగ్గిపోయిన తర్వాత హాస్పిటల్కి తగ్గిపోయిన తర్వాత తెలగలమో, స్వస్థశాల కూడా తగ్గిపోయిన తర్వాత అడగలటం లేదు. కానీ ఇక్కడ జరిగిన సందర్భం ఇప్పుడు చదవాలి కదండి. ఇంతకీ చెయ్యి పట్టుకుంటే చిన్నది ఎందుకు లేచింది? చనిపోయిందన్న అమ్మాయి చనిపోలేదని యేసుక్రీస్తు వారు ఎందుకన్నారు? బొల్లిన హాస్పిటల్లో హార్ట్ పేషెంట్ వెళ్ళిన తర్వాత చాలా మందికి ఉండి అన్ఎక్స్పెక్టెడ్గా ఆపరేషన్ చేసిన తర్వాత గుండె ఆగిపోద్ది. ఆగిపోయిన తర్వాత డాక్టర్ చేసే పని ఏంటి? అసలు హార్ట్ పేషెంట్కి పెయిన్ వస్తున్నప్పుడు ఇదైపోయినప్పుడు చేసే ప్రథమ చికిత్స ఎవరని చెప్పండి? తెలుగులో చెప్పాలకి ఊపిరి నోట్లో నోరు పెట్టి గట్టిగా ఓదడం అంటే ఊపిరితిత్తులోకి ఎక్కువ గాలి పంపించడం. రెండోది గుండె మీద చచ్చిపోయినకి ఎందుకు ఓటడం అయింది? ఎవరైనా చెప్పాలి మీద. ఆల్రెడీ చచ్చిపోయాడు, పోయింది, ప్రాణం పోయింది, ఆయన ఎందుకు చెప్పండి? చచ్చిపోయాడైన మెడిసిన్లో చనిపోయిన మెడిసిన్లో కూడా ఇలాంటి అద్భుతమైన ఓ ప్రక్రియ ఉందని శాస్త్రానికే తెలియనప్పుడు ఆనాడు పట్టుకున్నాడు ఆయన. శాస్త్రానికే అతి గొప్ప శాస్త్రం అయింది. ఎందుకో తెలుసా? ఇప్పుడు చెప్తాను నేను. ఆయన చేతిలో ఏముంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. చెప్పుతుంటేనే తరించిపోవాలా, వాళ్ళంతా పులకరించిపోవాలా, మహానుభావుడు తరించిపోవాలా. ఇంతకంటే అద్భుతమైనటువంటి మాటలు మరొకటి ఉండవు. చిన్నది నిద్రించుతున్నదే అని మాట చెప్పాడంటే వాళ్ళందరిని అపహాసించారు. అవును, మరి నిందన అవమానాన్ని సహించాలా? సహిస్తేనే అద్భుతం జరుగుతుంది. సహించాడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఏమనకూడదు, తర్వాత క్రియ జరిగితే ఎవడైతే అపహసించాడు వాడే ఏం చేస్తాడు? పొగుడుతాడు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. ఇందాక వెర్రితనంగా ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులు కానీ పిలవబడిన వారికి క్రీస్తు దేవుడి శక్తియో. వెరీ గుడ్. ఏమరండి ఆయన శక్తి. ఇప్పుడు శరీరానికి ఏం కావాలి? ప్రాణం పోయింది దానికి. చేయబట్టుకున్నాడా? ఏమైంది? శక్తి వెళ్ళింది. అది ఇప్పుడు మళ్ళీ ఎలాగా మరి ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు అన్నారు. యేసులో ఉండి ఏదో ఒక అద్భుతమైన శక్తి యేసులో ఉండి పనిచేస్తుందండి. ఇప్పుడు ఇంతకీ యేసుక్రీస్తు వారిలో ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి ఏదో పనిచేస్తుంది. ఏంటా అద్భుతమైన శక్తి? అదే ఇప్పుడు మనం కనుక్కోవాలా. చివరి మాటలు చేసుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. ఎక్కువసేపు ఇందాక వినేశారు కనుక. లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిశీలను ధర్మశాస్త్ర ఉపదేశకులు కూర్చుని ఉన్నారు. అంటే మహా మేధావులు, ఆ తర్వాత మహారథులు, బిషప్లు, పోపులు, ఎవరైనా అందరూ కూర్చున్నారు అనమాట. అలాగే ధర్మశాస్త్ర ఉపదేశం, శాస్త్ర పరిచయాలు అంటే మనకి ఏమండి వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. ఉండగా ఆయన స్వస్థపరుచున్నట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండేను. అర్థమైంది మీకు? ఏదో అద్భుతాలు చేస్తున్నాడు ఏటా అని అనుకున్నారు కదా. స్వస్థపరచున్నట్లు ప్రభు అనగా దేవుని యొక్క శక్తి క్రీస్తులో ఉందట. ఏమండి? క్రీస్తులో ఉంది. ఎప్పుడైతే ఆయనలో ఉన్నటువంటి శక్తి బయటకు వచ్చిందో రిపోర్ట్ తయారైంది. రిపోర్టు చనిపోయిన ఆ చిన్నది లేవడం, రక్తస్రావం గల స్త్రీ బాగుపడడం, లాజరు సమాధిలో నుండి 4 రోజుల తర్వాత సమాధిలోంచి రావడం, పుట్టు గుడ్డు అని కన్నులు తెరవబడడం,
చిన్నప్పటి నుంచి లేవలేని కుంటివాడు గొంతులు వేసుకుంటూ మామూలు పరిగెట్టడం కదా, వాడు పరుపును ఎత్తుకుని పరిగెట్టడం. ఈ అద్భుతాలన్నీ ఎలా సాధ్యం? ఇప్పటికే తలబద్దలు కొట్టుకుంటుంది ప్రపంచం. ఇందాకే చెప్పాడు దేవుడు, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము అన్నాడు. ఏమండి? ఆయనకి సాధ్యం. ఎలా? ఇప్పుడు ఈ రిపోర్ట్ ఎలా వచ్చింది అంటే, ఒక కొత్త మెడిసిన్ కనిపెట్టినట్టుగాను, ఒక కొత్త ప్రోడక్ట్ కనిపెడితే సమాజంలో ఎలాంటి సమాచారం, కొత్త సెల్ వచ్చింది అనుకోండి, బాగా పనిచేస్తున్నాను కానీ ముందు సెల్ ప్రియులందరూ తెలిసిపోతుంది. ముందు అందరి చేతిలో అదే. అంతకుముందు శాంసంగ్ అన్నారు, తర్వాత లావా అన్నారు, ఇప్పుడు ఏంటి ఎంఐ అట, తర్వాత ఎన్ఐ, తర్వాత ఆర్ఐ. ఏమండి ఇలాగా ఇంక ఏ పేర్లు పెట్టాలో ఎంఐ, ఆర్ఐ ఇలాంటివి వస్తున్నాయి. ఇంక అందరి చేతులు అయ్యే. ఇంతకుముందు చిన్న చిన్నవి ఉండేవి, తర్వాత ఇప్పుడు చాట్లంతా వచ్చాయి. ఇంతకుముందు ఇంకా పలకాండంతో ఎక్కడికి తెలికి ఇక్కడ వెనకాల ఎట్టుకుని తిరిగివారు. అండి ట్యాబ్ అంట అది అదే. కొత్తది వచ్చిందని కానీ మనకి ఎలా సమాచారం తెలిసిపోతుందో, ఒక కొత్త సమాచారం అప్పటికి యూదా ప్రపంచంలోకి వచ్చేసింది. అది అప్పుడు తాగిందా ఇక్కడ దాకా వచ్చేసింది. ఎంత దాకా వచ్చిందంటే, ఇంతకు ఆయనకి ఏముందండి? ప్రభు శక్తి ఆయనకు ఉంది. యెషయా గ్రంథము ఏంటి ఆ శక్తి? యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. ఏమండి? 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవా భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచును. ఇంతకీ యేసుక్రీస్తు వారు అంత మహాజ్ఞానాన్ని, అంత పండిత జ్ఞానాన్ని, పాండిత్యాన్ని, అద్భుతమైనటువంటి శక్తిని చేయడానికి ప్రధానమైన కారణం ఒక మానవుడు. యేసుక్రీస్తు వారు ఎలా వచ్చాడు? మానవుడిగా వచ్చాడు. ఇప్పుడు మానవుడు చెయ్యలేడు అన్నదాన్ని మానవుడే చేశాడు అంది. కానీ ఆ మానవుల్లో నివసిస్తుంది ఎవరు? మానవ ఆకారంలో నివసిస్తుంది ఎవరు? ఏమండి? ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు, బలయు అర్పణను కోరలేదు కానీ ఒక్కొక్క శరీరము అమర్చితి పూర్ణ హోమములు పాప పరిహారత బలం నీకు ఇష్టమైన కాదు కానీ అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో. ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడు? శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చాడంటే ఆయనకి ఇంతకుముందు ఏమి లేదు. శరీరదు, ఆయన ఆత్మరూపి. ఈ ఆత్మరూపిగా వచ్చిన వాడికి మరో ఆత్మ తోడైంది. ఆ ఆత్మే పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ వరాలు, అద్భుతాలు చేయించగలిగే ఆత్మ. అందుకే పరిశుద్ధాత్మ వరాలు, కృప వరాలు. ఆ ఆత్మ ద్వారా అద్భుతములు చేయువారు గాను, స్వస్థత చేయువారు గాను, భాషలు మాట్లాడేవారు గాను, ఇదంతా చేసేటువంటి శక్తి అంతా ఆత్మదే. ఆత్మనే పవర్, శక్తి అన్నారు. ఇందుకే ఆ ఆత్మ శక్తిగా ఎవరో పనిచేస్తుంది? క్రీస్తులో పనిచేస్తుంది. అందుకే స్వస్థపరచినట్లు ప్రభు యొక్క శక్తి ఆయనకున్నది అన్నాడు. ఏంటా శక్తి అంటే, అదుగో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ, తెలివిని యెహోవా భయభక్తులను పుట్టించు ఆత్మ అతను. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన అభిషేకించాను, గుడ్డివారికి చూపును. చూడండి ఒకసారి లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. ప్రవక్త యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను, ఆయన గ్రంథం విప్పగా. లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. ప్రభు ఆత్మ. ఇప్పుడు అర్థమైందండి ఇప్పుడు మీకు? ఇందాకేమన్నాడు? ప్రభు శక్తి అనుకున్నదని. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు వస్త్రం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడని వాయబడిన చోటు ఆయనకి దొరికిన. అర్థమైందండి? ఇది క్రీస్తుని గూర్చిన బయోడేటా, సమాచారం, రిపోర్ట్. అందుకే ఆయన అద్భుతాలు చేయగలిగాడు, అందుకే ఆయన సూచక్రియలు చేయగలిగాడు, అందుకే మరణించిన వారు లేపగలిగాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారిని లేవనెత్తగలిగాడు. అంతేకాదు, ప్రపంచం అబ్బురుపోయే జ్ఞానాలు కలిగినటువంటి వారి మధ్య ఆయన మాటల్ని జ్ఞానులు సైతం కొట్టివేసేసాయి. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను,
ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను అనేటువంటి వాడికి ధైర్యాన్ని ఇచ్చింది ఆయన బోధ. గ్రీసు దేశస్తుల యొక్క జ్ఞానాన్ని తలక్రిందులు చేసింది, వాళ్ళ తత్వజ్ఞానాన్ని పెకలించేసేసింది. దీనికి ప్రధానమైన కారణం ఆయన ప్రభు శక్తి కలిగి ఉన్నాడు. ఇది ఆయనకైనా మీకు ప్రేరేపించదా? మీకు లేదండి, ఆత్మ మీకు ఇవ్వలేదా? ఇచ్చాడా? మరి ఇంకా అలా నీరు గారిపోయారు. మరి మీరెందుకు చేయలేకపోతున్నా? ఆయనలా మనం చేయలేమండి. ఆయనలాగా పెట్రోల్ పవర్ అయింది, అయినా బండి పని చేయొద్దు. బండి తిరం లేకుండా లీటర్ పెట్రోల్ వేసుకుని కిక్ రోడ్ మీద వేసుకుని గిర్రి 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 కొట్టి చెత్త బండి. ఏ బండి అది? అది చెత్త బండిలో పరిశుద్ధాత్మని పెట్రోల్ పోసేస్తే కొట్టేస్తున్నాడు పాత్ర గారు. సెల్ఫ్ టెక్కూడదా? దేవుని కోసం బ్రతకండి 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 అంటుంది, కానీ పని చేయట్లే. బ్యాటరీ ఒకసారి డౌన్ అయిపోతుంది, ఒకసారి సెల్ఫ్ డౌన్ అయిపోతుంది, ఓ పక్కన ఏదో పని చేస్తలేదు, ఇంజిన్లో సౌండ్లు వచ్చేస్తాను, లైట్ పని చేయదు, బ్రేకులు పని చేయవు, క్లచ్ పని చేయదు, గేర్లు పడవు, పన్ను డబ్బు ఇరిగిపోయినట్టు సౌండ్. దీన్ని వేసుకుని వెళ్దామా వద్దని సగం దూరం వెళ్ళి బాబోయ్ ఏ రాత్రి కూడా ఆగిపోతుందంటే లేని పని కూడా పట్టుకొచ్చి ఇంటికి పడండి. అలాంటి వాళ్ళని అన్నారు కుక్కతో కట్టుకుని. అది ఎక్కడ ముంచేద్దా తెలియదు. మనవాళ్ళు కూడా అలా అయిపోయారండి. క్రీస్తు వారు మాత్రం ఆ సందేశాన్ని సమాచారాన్ని ఇచ్చాడు. చివరగా మనం ఆలోచిస్తే ఆయన నమ్మిన యేసుని నమ్మిన శిష్యులు ప్రకటిస్తూ కొందరు అధికారుల మధ్యకు వచ్చారు. ఏమండి మనం చేయలేకపోయామండి, కానీ కొన్ని బళ్ళు చేసి మనం చేయలేకపోయాం. అదే ఆత్మను కలిగిన కొందరు చేశారు. వాళ్ళు కొందరు అధికారులు పట్టుకున్నారు, వాళ్ళని పట్టుకుని ఒక సభ ముందు నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు సభ అడుగుతుంది వాళ్ళని, ఒరే మీరు దీన్ని ఏ విధంగా చేయగలుగుతున్నారు? ఆ కుంటివాడికి కోళ్ళు ఎలాగిచ్చారు మీరు, ఆ గుడ్డివాడికి కోళ్ళు ఎలాగిచ్చారు మీరు, ఎలా చేయగలరు? ఏంటి పెట్రోల్ వాడారా, డీజిల్ వాడారా, కరెంటు వాడారా, అసలు ఏంటని అడుగుతాం కదా. ఎలా పనిచేస్తుంది ఈ వస్తువు, ఎలా పనిచేస్తుంది అన్నట్టు ఎలా అడుగుతామో ఎలా అని అడిగారంట. అడిగినప్పుడు బ్రహ్మాండంగా చెప్తున్నాయండి ఆ బళ్ళు. లీటర్కి 60 వచ్చేస్తుంది బండి అని చెప్తుంది. రీడింగ్ చెప్తుంది కదా. నువ్వు అబద్ధం చెప్పినా నువ్వు లీటర్ పెట్రోల్ వేసిన తర్వాత రీడింగ్ చెప్తుంది పైన ముళ్ళు. చూపిస్తాను, అయిపోయిందండి. ఒకే ఒక రిఫరెన్స్ చూపిస్తాను అంతే. ఏమండి అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 5వ వచనం నుండి చూద్దామండి. 4వ అధ్యాయం 5వ వచనం. మర్నాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకునిది. ప్రధాన యాజకుడైన అన్నయ్య కైఫయు యోహానును అలెగ్జాంద్రును ప్రధాన యాజకులను బంధువులను వారితో కూడా ఉండిరి. బిషప్లు, పోపులు, రెవరెండ్లు, పాస్టర్లు అందరూ ఫెలోషిప్ రెడీ అయిపోయింది అక్కడ. మొట ఆ మొటలో నిలబెట్టారు. ఎవరిని? పేతుర్ని, వారిని నిలబెట్టారు. అప్పుడు వారిని అడిగారంట. ఏమని అడుగుతున్నారు? 7వ వచనం నుండి. వారు పేతురును యోహానును మధ్య నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేసిద్రని. మరి బాబు ఏ శక్తిరా? ఇంధనమా, పెట్రోలా, కరెంటా, డీజిలా అన్నట్టు ఏ శక్తి? అసలు మీరు ఇంత గొప్ప కార్యక్రమం చేయడానికి మిమ్మల్ని మీలో నుండి వచ్చినటువంటి శక్తి ఏంటో చెప్పండి, ఆ బలం ఏంటి చెప్పండి. మీరు ఎవరిని చూసి రెచ్చిపోతున్నారో అంటారు కదండి. మనం ఎదురు చూసి రెచ్చిపోతాం కానీ ఏం చేయలేము. కానీ ఇక్కడ యేసు చేసిన క్రియ గొప్పగా కనబడదు. నువ్వు ఎలా చేసావు అని అడిగారు. అడిగితే పేతురు గారు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఇట్లా అన్నాడట, ప్రజల అధికారులారా, పెద్దలారా. మీరు అధికారులు పెద్దలా ఏమీ లేదు అంత. మరి ఏమి తప్పదండి. ఎందుకు పనికిరాడు ముఖ్యమంత్రి అయినా మనం ఏం చేయాలి? ఎందుకు పనికిరాడు మన ఎమ్మెల్యే అని ఏమని చెప్పుకోవాలా? మా ఎమ్మెల్యే గారు అని చెప్పుకోవాలి. ఏం మన కర్మది. మనకి ఏ పని చేసి పెట్టపని చేతకానుడైనా మా ఎంపీ అని చెప్పుకోవాలి, మరి మా మంత్రి అని చెప్పుకోవాలి. మరి వీళ్ళు కూడా ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలునికి. ఏమండి దుర్బలుడు అంటే బక్క చిక్కినోడు అని అర్థం, అంటే నిస్సాయుడు, బలం లేనివాడు అని అర్థం. దుర్బలుడు. ఈ దుర్బలునికి చేయబడిన ఈ ఉపకారములకు వచ్చి వాడు దేని వల్ల స్వస్థత పొందినని నేడు మిమ్మల్ని మమ్మను ఇప్పుడు ఇంత సభ ఎట్టేసి ఇంత మీటింగ్ ఎట్టేసి మమ్మల్ని మధ్యలో నిలబెట్టారని మీ డౌట్ ఏంటి? ఈ దుర్బలుడికి స్వస్థత ఎలా జరిగింది? అదే శృంగారమైన దేవాలయం దగ్గర జరిగింది కదండి. అది ఎలా అదే కదా చెప్తున్నాడు చూడండి పేతురు గారు. ఎంత అద్భుతమైన సమాచారం చెప్తున్నాడు. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసింది ఏంటంటే, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. రిపోర్ట్ చూసారు ఎంత బాగుందో. అయ్యగారు ప్రార్థన చేయడం వలన గుడ్డివారు చూస్తున్నారట. గుడ్డివారు అయ్యగారు ప్రార్థన చేయడం వలన, ఆయన కచ్చిపు మూలంగాను, నూనె మూలంగాను, కోటు మూలంగాను, చెయ్యేటి మూలంగాను
ఇయ్యే కదండి. వీడియో కెమెరాలు చిన్న చిన్న బ్లాకులుగా విడిపోతుంది మొత్తం స్క్రీన్ అంతా. అందులో తోసేస్తాం ఒకటి, నేసేస్తున్నట్టు, సాక్ష్యం చెప్తున్నట్టు, ఒకటి చూసేస్తున్నట్టుగాను అన్నీ కనబడుతూ ఉంటాయి మనకి. కానీ ఇక్కడ అంటున్నారు, వీడికి ఇలా జరగడానికి కారణం మీరు ఎవరినైతే చంపేశారో ఆ చంపిన వాడిని దేవుడు మృతుల్లోంచి లేపాడు. ఆ నజరేయుడని యేసు, నజరేయుడని యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొందినాడు మీ ఎదుట చెప్పుచున్నాను. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి, ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు మొట్టమొదటి రాయి తీసుకోవాల్సింది ఆయనే. కానీ మీరు విశ్వాసం అనే ఇల్లు కట్టుకునేటప్పుడు మీరు తృణీకరించిన రాయే. అసలు ఆయనే లేకపోతే పునాదే ఆయన, మీరు ఆయనే తృణీకరించుకున్నారు కనుక ఆ రాయి తలకు మూలరాయి. మరి ఎవరి వలన రక్షణ కలగదు? రిపోర్ట్ ఇచ్చేవాడా? 6 mm ఉందా రాయా, 7 mm ఉందా, 9 mm అని చెప్తాడు, అది చెప్తాడు చూడు ఇప్పుడు. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనము రక్షణ పొందవలని గాని ఆకాశము కింద ఇవ్వబడిన మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేం. మీరు చంపేసుకోండి, కొట్టేసుకోండి. కానీ రిపోర్ట్ మాత్రం బ్లడ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు ఎయిడ్స్ ఉందని కానీ డాక్టర్ని ఒంగోబెట్టి గుద్దేస్తారా? నేను ఎంత పవిత్రంగా ఉన్నాను, ఎలాంటి ఉన్నాను అనుకుంటున్నాను, వీటర్ కూడా నన్ను అట్టుకుని ఎయిడ్స్ వచ్చింది అన్నట్టు దబా పెట్టుకు ఆ మెడ వేసుకుని స్టెతస్కోప్ 2 వైరట్కి ఇలాగా మెడ అని అనొచ్చండి. వెళ్ళారు, చక్కగా ఉన్నారు, మీకు షుగర్ అండి అని అనగానే చెల్లి డాక్టర్ గారు ఈ దాని అనుకుంటు మైండ్ యువర్ టాంగ్. ఏం మాట్లాడుతున్నారు తెలుసు మీరు? నాకు షుగర్ అని చెప్తారా మీరు? ఇది ఉన్నది రిపోర్ట్లో ఉన్నది చెప్పకుండా మరి ఏం చెప్పమంటారు? లేదనా వాళ్ళు మరి శుభ్ర పందారు వేసుకుని టీ తాగైతే ఎవరు చెప్పండి? రాయిందని చెప్పకుండా చెప్తే మీరు పప్పు పాలకూర ఇష్టంగా తినేస్తే లేకపోతే ఎక్కడ నడబడిపోతే అదొకటి ఏదైనా అయితే మీరు గమనించండి. లో బీపీ ఉంటే ఐబీపీ అని చెప్తే, ఐబీపీ ఉందని లో బీపీ చెప్తే ఏది చెప్పినా ప్రమాదమే. అయి ఉందని తక్కువ ఉందని చెప్పారనుకోండి, ఉప్పు ఎక్కువ తినేస్తే కిడ్నీలు పోతాయి. డాక్టర్ గారు ఏం చెప్పాలి? రిపోర్ట్లో ఏముందో అది చెప్పాలా. చెప్పినప్పుడు షుగర్ ఉందమ్మని కానీ మొన్న ఒక ఆవిడ ఇలా ఊరిచేస్తే ఏడ్చేస్తుంది. ఎందుకమ్మా ఏడుతావు? ఆ డాక్టర్ గారు నేను వెళ్ళానండి అక్కడ నుంచోడానికి, మామూలుగా నాది వేరే ప్రాబ్లంతో వెళ్తే ఆడ ఏడ్చేస్తుంటే ఏడిపోయిన ఆయన చూసి ఏడుతుంది, గోడ అయిపోయి తిరిగి ఏడుతుంది, ఏదో ఈ ఉద్యోగం ఏడ్చినట్టు గోడ అయిపోయి తిరిగి ఓ కన్నీరు మునిగిపోతే ఆవిడ ఆయన అన్నాడు, ఎందుకమ్మా ఏడుతావు, కామన్గా వచ్చే రోగం ఇది అన్నాడు. చూసారండి, ఏడ్చాం. రిపోర్ట్ వచ్చినప్పుడు రిపోర్ట్ ప్రకారం ఫాలో అవ్వాలి. అప్పటి నుంచి మీరు తీపి తగ్గిస్తారు, బీపీ ఉంటే ఉప్పు తగ్గిస్తారా లేదా? ఇప్పుడు అన్నాడు, మరి యవన వలనను దిక్కున్నక్కడ చెప్పుకోండి, మీరు మొన్న చెప్పేస్తున్నాను, రక్షణ పొందితే పరలోకం వెళ్తారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు, నమ్మనవాడు ఆడి కర్మ ఎవడేం చేయలేడు. చెప్పడం వరకే మన వంతు. రిపోర్ట్ ఇచ్చావు, మందులు రాయమంటావా అని అడుగుతాడు, వద్దండి అన్నారనుకో రిపోర్ట్ నీ చేతులు ఎట్టేసి ఇంటికి పంపిస్తారు. మందులు రాశారనుకో వాడాలి. అందుకని రోజు మందులు చూసుకుని ఇన్ని మందులు ఏమి వేసుకోను, ఇన్ని మందులు ఏమి వేసుకోను అంటే ఎప్పుడు నిన్ను పెట్లు వేసుకుంటారు. అందుకని అలా అనుకో. మరి ఎవరి వల్ల రక్షణ కలగదు? ఈ నామం అనేది ఏ నామం? మీరు ఎవరినైతే తృణీకరించి చంపేశారో చిల్లు మీదటి ఆ నామం అని నజరేయుడైన యేసు నామముననే రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున. ఇప్పుడు వీళ్ళని ఏ బలం చేస్తున్నారు? వీళ్ళు బలమేరు చెప్పండి బాబు. బూస్ట్ అండ్ సీక్రెట్ అండ్ మై ఎనర్జీ అన్నాడు. ఇటు ఇంతకుముందు ఆడు క్రికెట్ బూస్టే లేదు. మనిషికి ఎనర్జీనిచ్చేది బూస్ట్, హార్లిక్స్ అని చెప్తారే, అలా ప్రతి క్రైస్తవుడు నా ఎనర్జీకి సీక్రెట్ ఎవరు తెలుసా? జీసస్ క్రైస్ట్ అని చెప్పగలగాల. చెప్పాలంటే ఎనర్జీ కనపడాలి కదా ఇక్కడ, లేకుండా ఎలా చెప్తాడు? ఎలిటాడు తూరిపోతూ నా సీక్రెట్ ఏంటంటే నేను దేవుళ్ళో ఏటు చిన్నదానికి పడిపోతున్నావు, పెద్దానికి పడిపోతున్నావు, చిన్నదానికి లొంగిపోతున్నావు, పెద్దానికి లొంగిపోతున్నావు, ఏటో నీకు అసలు నీ జీవితానికి అద్దుపోద్దు ఏమీ లేదు ఏమండి. అలా ఉంటే ఏంటండి మీ సీక్రెట్ అంటే? నా సీక్రెట్ జీసస్ క్రైస్ట్ అంటే చేసి నమ్ముకున్న వాళ్ళు ఇలా బలహీన పడిపోతారా, ఇలా పడిపోతారా అనే సమాచారం ఇస్తావు. నిజంగా క్రీస్తులో ఉన్నారు కనుక వాళ్ళు కొడతారని తెలిసినా, చంపేస్తారని తెలిసినా ఏమన్నా తెలుసా? ఒక సీక్రెట్ చెప్తున్నానండి, అసలు భూమి మీద ఏ నామం వల్ల రక్షణ కలగదు. మీరు ఎవరినైతే చంపేశారో చచ్చినట్టు ఆ నామాన్ని మీరు ఇచ్చేయాలన్నారు. ఏమండి ఆ బోధలో క్లారిటీ ఉందా? చెప్పరేండి బాబు. మీరు చెప్పకపోతే మళ్ళీ రిపేర్ చేయవలసి వస్తుంది. అదే 14వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు మొదటి వచ్చింది.
14:1 అపోస్తలుల గారు 14 మొదటి వచ్చిన నాకేం వినపడతలేదు. ఇకోనియాలో జరిగినది ఏమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి, వెరీ గుడ్, ఎలా బోధించారు? తేట బోధ ఎప్పుడు వస్తుంది? తేట కన్నా క్లారిటీ అని ఒకటేనండి. మళ్ళీ మీరు ఇంగ్లీష్ చెప్తున్నారండి మీరు అందరూ. చూడండి మీరు, తేటగా అంటే అరమరకలు లేవు, ముడుతులు లేవు, సందేహాలు లేవు, ఏమీ లేవు, ఖచ్చితం అంతే. స్కానింగ్ రిపోర్ట్కి వెళ్ళిన తర్వాత తనకి క్యాన్సర్ ఉన్నట్టు అనుమానంగా ఉందండి అని ఇస్తుందా రిపోర్టు. ఇతనికి షుగర్ ఉన్నట్టు అనుమానంగా ఉందంటదా డయాగ్నోస్టిక్ సెంటర్. అలాగంటే మనం ఏ నిర్ణయం తీసుకుంటాం? డాక్టర్ నిర్ణయం తీసుకుంటాడు. కొత్త అనుమానంగా ఉందని అంటది, అది క్లారిటీగా చెప్తుంది. మీరు కూడా వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ కూడా ఎలా చెప్తుంది? తేటగా, తేటదనంలో ఏమి లేదు, సందేహానికి చోటే లేదు, అనుమానానికి చోటే లేదు. అంటే బైబిల్ తేటగా ఉన్నది, సందేహం లేనిది. అర్థం చేసుకోండి. అందుకే దీనినే అనుసరించండి, దీనినే అనుసరించండి. ఇది మరలా సందేహంతో ఏ మాట చెప్పలేదు, ఇక ముందు చెప్పదు. మృతులు లేస్తారు అని యేసు చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరైనా లేవరో అని బోధించారా బైబిల్లో అపోస్తలులు? ఎవరైనా దానికి మళ్ళా బలాన్ని ఇచ్చినట్టు బోధించారు. పౌలన్నాడు, సహోదరులారా, నిరీక్షణ లేతున్న వారు దుఃఖపడకుండా నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. క్రీస్తు మృతి పొంది ఎలాగైతే లేచాడో అలాగే క్రీస్తు నుండి మృతి పొందిన వారు కూడా ఆయనతో పాటు వెంటబెట్టుకుని వచ్చును. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బోరుతోను ఆయన పరలోకం నుండి దిగి వచ్చును. ఆ మీదట శ్రేజుల మీద నిలిచిండు మన్నము వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చూసారు. ఆయన అదే చెప్పాడు. అది యోహాను గారు ప్రకటనలో ఉంచాడు, ఎప్పటి నుండి ప్రభు నుండి మృతులందరూ ధన్యులని పరలోకం నుండి స్వరం చెప్ప కాబట్టి నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు. ఆయన క్లారిటీగానే చెప్పాడు. పేతురు అన్నాడు, నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉండదని ఎరిగి మీకు ఈ విషయం చెప్తున్నాను గనక ఆయనతో పాటు మీరును ఉండవాలని ఆశపడుతున్నాను అన్నాడు. పేతురు గారు క్లారిటీలోనే ఉన్నాడు. తేటదనం, ఎక్కడ అనుమానమే లేదు. అనుమానం లేని బైబిల్ని సందేహం అని ఎందుకండి బోధిస్తుంది లోకం? నువ్వు సందేహంగా బతుకుతున్నావు గనక, నువ్వు తేటగా ఉండడం లేదు గనక, ఇంకా నువ్వు పాపంలో ఉంటున్నావు గనక, ఇంకా నువ్వు పాపపు క్రియలు చేస్తున్నావు కనుక ఈ బైబిల్ తేటగా లేదు అని సమాజానికి నువ్వు సమాచారం ఇస్తున్నావు. అదే ఇచ్చారా ఏళ్ళు సమాచారం? చచ్చిపోయారు కానీ అవినీతికి పాల్పడలేదు, పాపానికి లొంగలేదు. అది వారిచ్చిన రిపోర్ట్. అలా నువ్వు ఉండాలి, అలా మీరు బ్రతకాలి. కనుకండి ఈ సెలవు దినాన్ని మరి ఇలా మనం ఉపయోగించుకోవడం దేవుని యొక్క కృప, దేవుని ఉచితమైనటువంటి ఆయన సహాయం. కనుకండి మీరంతా గమనించి బైబిల్ వదిలిపెట్టేయకండి, దేవుని వదిలిపెట్టేయకండి. దినచర్యలో దేవుడు ఒకడు కాదు, దేవుడే బడుకో దినం. దేవుని ఆలోచన ఒక చర్య కనుక దేవుని ఆలోచనలు ఉండిపోండి, దేవునితో ఉండిపోవడానికి ప్రయత్నించండి. దేవుని ఆలోచనలో ఉన్నవాడు పాపంలోనికి వెళ్ళడు. మీరు ఇది గమనించి జాగ్రత్త పడండి. సమయం లేదు మనకి, క్రీస్తు వచ్చే సమయం అసలు తగు జాగ్రత్తతో, భయముతోను, భక్తితోను మీరు ఆయనలో ఎదగడానికి ప్రయత్నం చేయండి. అవండి ఇంకా ఎలాంటి మాటలు మీరు తెలుసుకోవాలని అనుకున్నప్పుడు మా వాట్సాప్లోను, యూట్యూబ్లోను మీరు చక్కనటువంటి విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ఏమండి కనుక మీరు ఇది గమనించి ప్రభులో ఎదగడానికి ఇంకా మధ్య మధ్యలో ఇంకా వచ్చే నెలలో, అవతల వచ్చే నెలలో మనకి ఇంకా చాలా హాలిడేస్ ఉన్నాయి. ఈ హాలిడేస్లో కూడా మీరు ఎవరైనా ఎక్కడైనా ఏర్పాటు చేయొచ్చు. మేము నెక్స్ట్ నా వారంలో ప్లాన్ చేస్తున్నాం. అక్కడ ఒక చక్కని కళ్యాణ మండపం తీసుకుని అక్కడ ఒక పండుగ దినాన్ని అక్కడున్న వాళ్ళకి ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. ప్రార్థించండి, సహాయకరులు కండి. ఎలాంటి కార్యక్రమాలు పెట్టేటప్పుడు మేము కూడా పేదవాళ్ళం కనుక మీరంతా కూడా ఒక్కొక్కటి ఏదైనా మేము ఇది చేయగలమని మీరు మాకు తెలియపరిచినప్పుడు మరికొంతమందికి ఈరోజు గొప్ప సంగతి, సందేహమే లేదు ఇందులో, సందేశం మాత్రమే ఉంది. ఆ సందేశం మానవాళికి రక్షణార్థం. ఏమండి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు అసలు ఇందులో అనుమానమే లేదు. ఏమండి ప్రార్థించండి. సువార్త పరిచయ నిమిత్తం దీని గురించి ఏమండి ప్రార్థన చేసుకుందాం. చిన్ని ప్రార్థన చేసుకున్న తర్వాత ముగింపు ప్రార్థన దేవుని తీసుకుందాం. మహాపరిశుద్ధుడే ఘనమైన మా తండ్రి, నీ బిడ్డలకి నీ మాటలు చెప్పు.
విని మర్చిపోరు కాకుండా ఆ మాట వరకు జీవించడానికి బలపరచమని సహాయం చేయమని యేసు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి.